హాయ్ ఫ్రెండ్స్, నమస్తే దోస్తులు, అందరు ఎట్లా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చేసి మార్నింగే మనకి ములకలపల్లి వెళ్ళే రూట్ అనమాట. ఇలా డ్రైవ్ చేసుకుంటూ మొత్తం అడవియే, మొత్తం ఎండ మొత్తం 41 degrees ఉంది. ఈ గురువారం నుంచి శుక్రవారం దాకా జర్నీ అయితే లాంగ్ అయింది. అంటే ఉపవాసాలు అయిపోయినాయి కాబట్టి లాంగ్ తిరుగుతున్నాను అనమాట. అల్లపల్లి వెళ్ళే రూట్ అనమాట ఇది. పొద్దుగాలే అల్లపల్లి స్టార్ట్ చేస్తే అక్కడ మొత్తం ఎండిపోయిన చెట్లే ఉన్నాయి. ఎండిపోయిన చెట్లే మొత్తం కనిపిస్తాయి మీకు, ఎందుకంటే అక్కడ అడవి మొత్తం నాశనం చేసి ప్లేస్లో ఆక్రమించుకుంటున్నారు. ఆ ప్లేసుల్లో మనకి మొక్కజొన్న వరి అది వేస్తున్నారు అనమాట. ఇదివరకు అటు ఆ రూట్కి వెళ్ళాలంటే భయం వేసేది. ఇప్పుడు అడవి లేదు, ఏం లేదు ఫ్రెండ్స్. మొత్తం కాలబెట్టేశారు. చూసారా ఎట్లా కాలబెట్టేశారు వెనకాల. ఇది ఆళ్ళపల్లి, మరకోడు అటు వెళ్ళే రూట్, గుండాల వెళ్ళే రూట్ అనమాట. మొత్తం అడవి. అడవిని ఎట్లా చేశారు చూసారుగా ఎట్లందో. సో ఈ అడవిలో ఉండే వన్యప్రాణులు మొత్తం బయటికి వచ్చేస్తున్నాయి. బయటకు వచ్చి రోడ్ల మీద ఈ బండ్ల కింద, లారీల కింద చచ్చిపోతున్నారు అనమాట. సో మనం ఏం చేయగలం? ప్రభుత్వం చేతుల్లో ఉంది అది. ఇది వచ్చేసి మనకి ఆళ్ళపల్లి దగ్గర ఒక కిన్నెరస అనే చెరువు ఉంటుంది. చెరువు తెప్ప అనమాట. వాటర్ వర్షాకాలం అటు మొత్తం రోడ్డు బ్లాక్ అయిపోతుంది గట్టి వర్షాలు పడితే. సో అక్కడ నుంచి ఇది అయిపోయాక నెక్స్ట్ మార్నింగ్ సో ఇది నెక్స్ట్ మార్నింగ్ అనమాట. వర్షం పడి, అంటే మాకు నైట్ వర్షం పడింది భద్రాచలం కొత్తగూడెం దగ్గర. నెక్స్ట్ మార్నింగ్ కొంచెం చల్లబడిపోయింది అనమాట. ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి మన పినపాక సైడ్ అనమాట. నెక్స్ట్ మార్నింగ్ వెళ్ళిన పినపాక, దమ్మక్కపేట ఈ మొత్తం నెక్స్ట్ మార్నింగ్ వెళ్ళిన అనమాట. ఇది మళ్ళీ ఓన్లీ మనకి బ్యాక్ ఇంకా నేను కనిపించాను. ఇది మొత్తం ఆళ్ళపల్లి రూట్. ఇది ఆళ్ళపల్లిలో మొత్తం ఇంకా పంటలే వేయలేదు. ఈ అడవి మొత్తం చదువు చేస్తారు వీళ్ళు. మళ్ళీ వర్షాకాలంలో అడవిలో వెలుస్తాయో లేదో తెలియదు కానీ మొత్తం కొట్టేసి చూసారా అట్లా సాగు చేసుకుంటున్నారు. అంటే వీళ్ళకి ప్లేసులు దొరక్క, లేకపోతే దొరికినా ఉన్న ప్లేస్లో ఆక్రమించుకుందామని చూస్తున్నారు, తెలియట్లేదు. ఇది ఒక ఊరు అనమాట ఆళ్ళపల్లి దగ్గర. ఓకేనా ఫ్రెండ్స్? ఇది అక్కడ దాటిన తర్వాత చిన్న ఊళ్ళు తగులుతాయి. బోర్డు అని. ఈ మొత్తం ఆళ్ళపల్లి సింగిల్ రూట్. నైట్ అయితే ప్రయాణం చేయలేము. ఇందులో ఒక 3 బస్సులే తిరుగుతాయి అన్నమాట సర్వీసు. మరకోడు లాస్ట్ స్టేజ్ అనమాట. మరకోడు నుంచి మొత్తం అడవే ఉంటుంది. అంటే అక్కడ నుంచి మనుగు తగులుతుందంట, బైక్లు వెళ్తాయి. సో ఈ మొత్తం ఆళ్ళపల్లి రూటు. మేకలు కాసుకునే వాళ్ళు మేకలు కాసుకున్నారు. అది మామిడి తోట. సో నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఎవడో వీడియోలకి ఎవడో కామెంట్లు పెడితే ఎట్లా ఫ్రెండ్స్? అలెక్య చిట్టి పిక్కల్స్ అంట, ఆమె ఏదో తిట్టింది, వాడెవడో సావను సేలు మొత్తున్నాడు అందరినీ. అలెక్య వాళ్ళు ఇట్లా అంట, అలెక్య వాళ్ళు ఎందుకు అయిపోయింది, తిట్టింది, సారీ చెప్పింది, ఇంకా వదిలేసేయచ్చు కదా. సో ఇది అయిపోయాక ఇది మొత్తం ఆళ్ళపల్లి రూటు. చూసారా ఆళ్ళపల్లి రూట్ అయిపోయిన తర్వాత మనకి అడవి మొత్తం నాశనం చేశారు. మస్తుగా ఉండేది ఇక్కడ అడవి మాత్రం. చూసారా ఎంత విశాలంగా ఉంది. ఇది నెక్స్ట్ మార్నింగ్ మనకి పినపాక వెళ్ళే రూట్ అనమాట ఇది. సో మనకి ఈ మొత్తం ఆళ్ళపల్లి రూట్ అడవి మొత్తం నాశనం అయిపోయింది అనమాట. చూసారా అడవి ఎట్లా నాశనం అయిపోయిందో. మొత్తం అడవిని నాశనం చేశారు వీళ్ళు అందరూ. అంటే అడవిని నాశనం చేయడం కాదు, అక్కడ అడవిని మొత్తం కొట్టేసి సాగు చేసుకుంటున్నారు. కానీ అందులో ఉన్న మూగజీవాలు ఎటుపోతే రోడ్ల మీదకి వచ్చి వస్తాయి. అంతే. మీకు కరెక్ట్ అనిపిస్తే మాత్రం మనకి లైక్ చేయండి, ఓకేనా? మొత్తం మంచిగా ఉండేది. నేను గత 5 సంవత్సరాల నుంచి ఇటే తిరుగుతున్నా కాబట్టి నాకు తెలుసు. సో ఇది చిన్న ఊరు. ఈ ఊరు దాటిన తర్వాత మనకి మొత్తం పచ్చటి పొలాలు కింద. ఇవ్వండి ఒక డౌను. ఇందాక చెరువు చూపించినా కదా. ఇక్కడ పిక్నిక్ స్పాట్ బాగానే ఉంటుంది, కానీ కోతులు కూడా ఉంటాయి అన్నమాట. కోతులు, అడవి జింకలు, కుందేళ్ళు మొత్తం తగులుతాయి మీకు. చూసారా మొత్తం అడవి అనమాట ఇది.
అడవి అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ మార్నింగ్ ఇది పినపాక వెళ్ళే రూటు చూసారా, కోతులు అప్పుడే రోడ్ల మీదకి వచ్చి పొద్దున అనమాట. అయితే మనకి పినపాక రూట్లో అశ్వాపురము, మనుగూరు ఈ మొత్తం ఉంటుంది. ఇగోండి మొత్తం అశ్వాపురం అడవి ఫారెస్ట్ అనమాట. ఇది అయిపోయాక పినపాక రూటు మనకి. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం వీడియో మొత్తం చూడండి. ఈ రూట్లు మీకు తెలిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి. ఇది మనకి చిక్కడగుంట కాడ మనకి ఇది ప్లాంట్లు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ప్లాంట్ అయిపోయాక అక్కడ వాటర్ లీక్ అవుతుంది మనకి జానంపేట. కిస్టారం అనే లాంగ్ రూట్కి వెళ్ళాను అనమాట మొత్తం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. లైక్, కామెంట్, షేర్.